ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మార్కెట్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అవునండి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో, ఈ టైంలో సెన్సెక్స్ ఏమో 77,000, అవును, నిఫ్టీ ఏమో 23,400, 23,500. సో ఈ ట్రెండ్ మీద ప్రస్తుతానికి మార్కెట్ నడుస్తుంది. అవునండి. అయితే అంతా బాగానే ఉంది, కానీ త్వరలో మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉందని అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. సో అలాంటి వార్త నేను ఇవాళ ఒకటి కూడా చూడడం జరిగింది. ఓకే. మార్కెట్ క్రాష్ అయ్యే ముందు 2001లో కూడా మార్కెట్ పీక్లో ఆల్ టైమ్ హైలోకి వచ్చింది. అవును. 2007లో కూడా మార్కెట్ క్రాష్ అవ్వడానికి ముందు మార్కెట్ ఆల్ టైమ్ హై పీక్లో ఉంది. అవును. 2021లో కూడా మార్కెట్ క్రాష్ అవ్వడానికి ముందు మార్కెట్ ఆల్ టైమ్ హై పీక్లో ఉంది. అండ్ ఇప్పుడు 2024 సెన్సెక్స్ ఏమో 77,000కి వచ్చేసింది, నిఫ్టీ ఏమో 23,400, 23,500. అవునండి. సో ఈ ట్రెండ్ లైన్స్ దగ్గర ప్రస్తుతం మార్కెట్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ ఇంత పీక్లో ఉంది కాబట్టి త్వరలో మార్కెట్ని పడగొట్టే అవకాశం ఉంది, మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొన్ని రకాల వార్తలు చూడడం జరిగింది. నేను కూడా ఏంటంటే ఇక్కడ చదివాను, ఏంటి అసలు ఈ అంటే నిజంగా మార్కెట్ ఇంత ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు దాని తర్వాత నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే కేవలం ఇక్కడ ఉన్న దాని మీద మాత్రమే మనం అనాలిసిస్ చేద్దాము, మనం ఏదో వేరేది ఇమాజిన్ చేసుకొని కాదు. ఏంటి ఇక్కడ ఉన్నది నిజం అంటారా అసలు? అంటే ఇలా జరుగుతుందంటారా? ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అక్కడ కనిపించే డేటా ఏంటి? క్రాష్ అయ్యే ముందు ఆల్ టైమ్ హైలో ఉంది అని. సో ఆల్ టైమ్ హైస్ అనేవి ఇన్ బిట్వీన్ ఎప్పుడు లేవా అంటే డెఫినెట్గా చాలాసార్లు మనకు ఆల్ టైమ్ హైలో ఉంది. సో బేసిక్గా మార్కెట్ క్రాష్ జరగడానికి డెఫినెట్గా కొన్ని ఫండమెంటల్ రీజన్స్ ఉండాలి. ఫండమెంటల్ రీజన్స్ స్ట్రాంగ్గా లేకపోతే మార్కెట్ క్రాష్ అనేది ఎందుకు అవుతుంది? అవ్వదు. సో బేసిక్గా ఫండమెంటల్గా అయితే ఏదన్నా ఫ్రాడ్ ఆర్ స్కామ్ జరిగి ఉండాలి, లేదా గ్లోబల్ ఎకనామిక్ రిసెషన్ అయి ఉండాలి, లేకపోతే ఏదైనా బ్యాంకింగ్ క్రైసిస్ అయి ఉండాలి, లేదా ఏదైనా పాండమిక్ అయి ఉండాలి. మీరు గమనిస్తే మనకి దాదాపుగా 1992లో ఒక స్కామ్ వల్ల మార్కెట్ క్రాష్ వచ్చింది, రైట్? అండ్ 2008లో ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల మనకి మార్కెట్ క్రాష్ అయింది. అలానే 2020లో మనకి పాండమిక్ వల్ల మార్కెట్ క్రాష్ జరిగింది. ఎస్. సో ప్రతి ఒక్క మార్కెట్ క్రాష్ కి ఒక ఫండమెంటల్ రీజన్ ఉంది. సో ఇక్కడ మనకి రకరకాల పారామీటర్స్ ఉన్నాయి. కొన్నిసార్లు జియో టెన్షన్స్ కూడా ఉంటాయి, మల్టిపుల్ పారామీటర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఇప్పుడు నిజంగా మార్కెట్ క్రాష్ అవ్వటానికి లేదు, మార్కెట్ స్టేబుల్గా ఉంది అంటానికి ఇప్పుడు కూడా మనం ఫండమెంటల్ అనాలిసిసే చెయ్యాలి. సో మార్కెట్ అనేది సహజంగా అంటే సెంట్రల్ బ్యాంక్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్స్ కానీ అప్పుడున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ అండ్ రిసెషన్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉండాలా, కాంట్రాక్షన్ మోడ్లో ఉండాలి నిర్ణయం తీసుకుంటుంది. సో బేసిక్ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోవటం వల్ల అటు ప్రపంచవ్యాప్తంగా, ఒక ఫెడ్ అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంట్రల్ బ్యాంకు వాటి యొక్క వడ్డీ రేట్లను పెంచడం లాంటి పనులను చేసి వాళ్ళు మార్కెట్లో ఉన్న లిక్విడిటీని సగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మార్కెట్ని కాంట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ కాంట్రాక్షన్ జరిగే టైంలో ఏం జరుగుతుంది అని అంటే మార్కెట్లో సర్క్యులేషన్ మనీ తగ్గిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్, నేను ఒక బై ప్రొఫెషన్ ఇంతకుముందు ఆర్కిటెక్ట్ని, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది యూఎస్లో జాబ్ చేస్తున్నారు. సో కొన్ని ఫర్మ్స్ ఏవైతే పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయో ఆ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ ఆపేశాయి. ఎందుకు? వడ్డీ రేట్ల ప్రభావం. సో మార్కెట్ కాంట్రాక్షన్ మోడ్లోకి వచ్చింది. సో మార్కెట్లో డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్కి వస్తుంది. ఇది పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ద ఎకనామిక్ పాలసీ. సో ఈ పాలసీలో జరిగేటప్పుడు మనుషుల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఉద్యోగాలు కూడా పోతూ ఉంటాయి, ఉద్యోగాలు తీసేస్తున్నారు, లేదా ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి జీతాలు తగ్గిస్తున్నారు. ఈ ప్రక్రియ కేవలం ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డే కాదు, ఐటీలో అయితే మనం విపరీతంగా వింటున్నాం. మనం లాస్ట్ 1 year నుంచి ఐటీలో ఉద్యోగాలు కోత విధిస్తున్నారు అనే సంబంధించి పెద్ద పెద్ద కంపెనీల నుంచి వింటూ ఉన్నాం. మనం 2023 డిసెంబర్ వరకు కూడా పెద్ద కంపెనీలు ఉద్యోగాలు తీసిన చిన్న కంపెనీలు హైర్ చేసుకునేవి డేటా బ్యాలెన్స్ అయింది. కాకపోతే గత కొన్ని నెలల నుంచి వస్తున్న డేటా గమనిస్తే ఆ కోత అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో బేసిక్గా తీసేసే ఉద్యోగాలు కానీ కొత్తగా వచ్చే ఉద్యోగాలు కానీ మ్యాచ్ అవ్వక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగటమే కాకుండా యూఎస్ లాంటి ఎకానమీస్లో
మనకి అన్ఎంప్లాయిడ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, నో జాబ్ ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి, అవి క్లైమింగ్స్ కూడా పెరిగిపోయాయి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ షోయింగ్ దట్ ఎకానమీ అనేది చాలా టైట్ అవ్వటం మొదలుపెట్టింది. సో బేసిక్గా మనం ముందు నుంచి అనుకునే ఒక మాట, ఇది ఎలక్షన్ ఉన్నటువంటి పీరియడ్ ప్రపంచవ్యాప్తంగా కాబట్టి మనకి గ్లోబల్గా వస్తున్నటువంటి డేటాస్ని పూర్తిగా నమ్మకూడదు. అన్నీ కూడా పొలిటికల్ ఆస్పెక్ట్లోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం డేటాస్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అప్పులు విపరీతంగా క్రెడిట్ బబుల్ బిల్డ్ అవుతుందని మనం ఇంతకు ముందు కూడా చాలా పెద్ద సిరీస్లు చేసుకున్నాం. కన్స్యూమర్ డ్యూరబుల్ అంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్కి సంబంధించి పర్టికులర్గా అప్పులు బాగా ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడేమో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, రెండోది అసలు శాలరీస్ పెరగాల్సింది పెరగట్లేదు. ఇట్లాంటివన్నీ జరగకపోగా రివర్స్లో అప్పులు పెరుగుతూ ఉన్నాయి. సో క్రెడిట్ బబుల్ బిల్డ్ అవుతుంది, ఉద్యోగాలు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక టైంలో రిసెషన్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి ఎలక్షన్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన అసలు డేటాస్ బయటకు వస్తాయని. సో ప్రస్తుతం మన మార్కెట్లో ఉన్నటువంటి యాక్చువల్ ఫండమెంటల్స్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏమన్నా రెండు మాట్లాడుకుందాం. సో దాన్ని బట్టి కదా మనం జడ్జిమెంట్ తీసుకోవాల్సింది, మార్కెట్ పెరుగుద్దా క్రాష్ అవుద్దా అని. సో మనం రీసెంట్గా న్యూస్లో గమనించినట్లయితే పెద్ద పెద్ద అనలిస్టులు కొంతమంది 2008 ద గ్రేట్ డిప్రెషన్ అని ఒక పుస్తకం రాసిన ఆయన కూడా, పేర్లు అనవసరం మనకి, ఆయన కూడా ఒక మాట చెప్పారు, 90% మార్కెట్ కరెక్షన్ జరుగుద్ది అని. 90% జరుగుద్ది అని అంటే 90% జరగకపోవచ్చు, జరగడానికి రీజన్ ఉండాలి కదా. ఇప్పుడు మార్కెట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? మార్కెట్ అనేది డిపెండ్ అయ్యేది కంపెనీస్ యొక్క వాల్యుయేషన్ మీద. వాడు బుక్ వాల్యూస్ కంటే కిందకి పడ్డా అది రికవర్ అవ్వాల్సిందే. సహజంగా బుక్ వాల్యూస్ కంటే కిందకి పడటం సాధ్యం కాదు, అంత ఈజీ ఏం కాదు, అది అంత హ్యూజ్ బబుల్ ఏం బిల్డ్ అయిందని కూడా అనుకోవట్లేదు. సో ఫండమెంటల్స్ ఇప్పుడు చూసినట్లయితే ఇందాక నేను మాట్లాడినట్టుగా హై క్రెడిట్ బబుల్ అనేది బిల్డ్ అవుతుంది. సో బేసిక్గా అప్పు తీసుకునేటప్పుడు ఎవరైనా కానీ బేసిక్గా వాళ్ళకి ఫ్యూచర్లో రాబోతున్నటువంటి ఇన్కమ్, పెరగబోతున్నటువంటి ఇన్కమ్ని దృష్టిలో పెట్టుకొని అప్పులు తీసుకుంటూ ఉంటారు. సో వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ ఇప్పుడు కన్స్యూమర్ బేస్డ్ మనకి క్రెడిట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని లక్షల కోట్లు అంటే చాలా మల్టిపుల్, దాదాపుగా 20% CAGR అండ్ ప్లస్తో గ్రో అవుతుంది. క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ లోన్స్ అయి ఉండొచ్చు, కన్స్యూమర్ రిలేటెడ్ లోన్స్ అయి ఉండొచ్చు. మీరు ఫ్యూచర్ ఎస్టిమేషన్ దృష్టిలో పెట్టుకొని లోన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడేమో మనకు గత కొన్నాళ్లుగా ఐటీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడ కానీ మీకు వేజ్ హైక్ అనేది రావట్లేదు, మీ CTC అనేది పెరగట్లేదు. అండ్ అది కాకుండా ఇప్పుడు ఉద్యోగాలు కూడా కొత్త విధిస్తున్నారు. సో బేసిక్గా ఇది కనుక జరిగిందే అనుకోండి, వాళ్ళ ఫ్యూచర్లో ఏవైతే లోన్స్ తీసుకున్నారో వాటిని రీపే చేయడం కష్టం అవుతుంది. అప్పుడు ఆ బబుల్ అనేది బూస్ట్ అవడానికి ఒక ఛాన్స్ ఉంది. సో ఈ కండిషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇప్పుడు ప్రాబబిలిటీ కనిపిస్తుంది. ఇది మెరుగుపడుతుంది అనడానికి అయితే ఏమీ లేదు. యాజ్ ఆఫ్ నౌ మంత్ బై మంత్ అది క్రిటికల్గా తయారవుతుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ రీజన్. అండ్ హై ఇన్ఫ్లేషన్ డేటాస్ మనకి గ్లోబల్గా US కూడా ఏదో మొన్న కొద్దిగా తక్కువ వచ్చిందని ఇచ్చింది, ఇండియాలో కూడా 4.5 అనేది చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా అది ఓవరాల్ ఇన్ఫ్లేషన్. కానీ ఒక మనిషి ప్రతిరోజు వాడుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వాటి యొక్క ఇన్ఫ్లేషన్ అది వాళ్ళు ఇచ్చిన డేటానే, ఏది RBI సంబంధించిన డేటాస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫెడరేటెడ్ డేటాస్ అయి ఉండొచ్చు, ఏవైనా కానివ్వండి. ఏవైతే మనిషి కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, ఫుడ్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మెడికల్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇవన్నీ కూడా చాలా హైగానే ఉన్నాయి. అవి కిందకి రాలేదు. ఒక సగటం సామాన్యుడు మనలాంటి వాళ్ళందరూ ఎక్కువ డబ్బులు దేని మీద ఖర్చు పెడతారు? రెగ్యులర్ కన్స్యూమబుల్ ఐటమ్స్, ఎడ్యుకేషన్, హెల్త్, వీటి మీదే కదా. అవన్నీ హైలోనే ఉన్నాయి కదా. సో ఇన్ఫ్లేషన్ ఎట్లా కంట్రోల్లోకి వస్తుంది? ఇప్పుడు వాళ్ళ జేబుకు చిల్లు పడుతూనే ఉంటది కదా, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతూనే ఉంటాయి కదా, క్రెడిట్ బబుల్ కూడా దానికి యాడ్ అయ్యి ఉంది కదా. సో ఓవరాల్ ఇక్కడ కూడా మనకి రిస్క్ అనేది బిల్డ్ అవుతుంది. యాక్చువల్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక సామాన్యుడు ఏవైతే వాడతాడో వాటి మీద తగ్గితే వాళ్ళకు ₹1 అనేది సేవ్ అవుతుంది. అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకుంటారు, లేకపోతే సేవింగ్స్ చేసుకుంటారు. ఈ సేవింగ్స్ చేసుకున్నప్పుడు కూడా మన ఎకానమీ స్ట్రాంగ్గా అవుతుంది. ఇప్పుడు ఆ కండిషన్ లేదు. నిత్యావసర వస్తువుల యొక్క ఖర్చులు ఏమో పెరిగిపోతున్నాయి. మనకి ఏవైతే నిజంగా ప్రతిరోజు మన మనుషులు యూజ్ చేయరో వాటి యొక్క ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది తప్పించి మనకి దానివల్ల ఉపయోగం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీకర్ జాబ్స్ డేటా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే మంత్ బై మంత్ జాబ్స్ డేటా అనేది విపరీతంగా కాంట్రాక్ట్ అయిపోతుంది, టైట్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి శాలరీస్ పంచడం పక్కకు పెడితే శాలరీస్ కట్ చేస్తున్నారు. ఇంకొంతమందిని అయితే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. జరుగుతూనే ఉంది, లే ఆఫ్ అనేది జరుగుతూనే ఉంది. సో ఈ డేటా కూడా అందరికీ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో క్రియేట్ అవుతున్నటువంటి బబుల్ అది విపరీతంగా క్రియేట్ అవుతుంది. వాటి PE రేషియోస్ వాటి మీడియం తో కంపేర్ చేస్తే నిన్న మనకు జరిగినటువంటి వెబినార్ లో మన వాళ్ళకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఆ PE రేషియోస్ ఎలా ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో లార్జ్ క్యాప్ తో కంపేర్ చేస్తే, సో
ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని మన వెబినార్కి అటెండ్ అయిన వాళ్ళకి అవునవును. చాలా క్లియర్ గా ఐడియా ఉంటుంది. సో బేసిక్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎంత ఎక్స్పెన్సివ్ గా తయారవుతుంది, వాటి యొక్క యాక్చువల్ బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎంత డీవియేట్ అయిపోయింది. మీరు ఒక స్టాక్ ని పక్కన పెట్టండి, అసలు మిడ్ క్యాప్ సెక్టర్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ అయితే వాటి బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే అంటే వాటి యొక్క యావరేజ్ వాల్యూతో కంపేర్ చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఆల్ టైమ్ హై దాటుకొని పోయింది. అంటే ప్రీవియస్ గా ఎప్పుడు క్రియేట్ కానీ ఒక హై ప్రైస్ టు బుక్ వాల్యూలోకి రీచ్ అయిపోయింది. సో అక్కడ కూడా ఒక పెద్ద బబుల్ క్రియేట్ అయిపోయింది. ఎట్ ఎనీ టైం అదైనా బర్స్ట్ అవ్వచ్చు. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇప్పటికీ సబ్సైడ్ కాలేదు, ఇంకా యుద్ధ వాతావరణం మనకు ప్రపంచవ్యాప్తంగా ఉంటూనే ఉంది. ఇంతకు ముందు ఏవైతే మొదలయ్యాయో అవి ఇప్పటికీ సబ్సిడీ కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేజ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. గోల్డ్ కమోడిటీ మార్కెట్ బాగా ఎక్కువ పెరిగిపోయింది, సిల్వర్ పెరిగిపోయింది, జింకు పెరిగిపోయింది, కాపరు పెరిగిపోయింది, స్టాక్ మార్కెట్ పెరిగిపోయింది, బాండ్ ప్రైజెస్ పెరిగిపోయాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయాయి. ఇన్ని పెరిగిపోయి ఉంటే మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడి నుంచి? అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇప్పుడు బేసిక్ గా ఏదో ఒక స్టాక్ మార్కెట్ హైలో ఉంది, గోల్డ్ లోవర్ లో ఉంది అని అంటే పెట్టుబడులు ఒకవేళ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ నుంచి గోల్డ్ లోకి వస్తాయి. లేదు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫేవరబుల్ గా ఉండి మార్కెట్ తక్కువలో ఉందనుకోండి, అట్లీస్ట్ అక్కడికి వెళ్తాయి. ఇప్పుడు అన్ని హైలో ఉన్నాయి, అన్ని హైలో ఉన్నాయి. సో ఇది ఒక రకంగా ఎప్పుడో ఒకసారి జరిగే సినారియో. సహజంగా మార్కెట్ లో కొన్ని హైలో ఉంటాయి, కొన్ని లోలో ఉంటాయి. ఇది జనరల్ గా ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ మార్కెట్ ఎంత హైలో ఉందో గోల్డ్ సిల్వర్ కూడా అంతే హైలో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇది సహజంగా జరగదు. సో ఇది అబ్నార్మల్ గా ఉంది సిచ్యువేషన్. అన్ని హైలో ఎందుకు ఉన్నాయి? ప్రతి ఒక్క దాంట్లో బయింగ్ జరుగుతుంది. ఎంతవరకు బై చేస్తారు? ఇప్పుడు మీరు బై చేయాలంటే సప్లై చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో బై డిఫాల్ట్ గా ఇక్కడ నుంచి గ్రోత్ స్టోరీ అనేది వాట్ ఎవర్ ఇప్పుడు దాకా చూసారో అది కంటిన్యూ అవ్వడానికి అవకాశం లేదు. అండ్ మీరు గమనిస్తే బుల్ రన్ కావచ్చు, బియర్ రన్ కావచ్చు, కన్సాలిడేషన్ ఫేజ్ కావచ్చు, సహజంగా 4 to 5 years సైకిల్ తిరుగుతూ ఉంటుంది. మనకి బుల్ రన్ 2020లో స్టార్ట్ అయిపోయింది, ఒక రకంగా 4 సంవత్సరాలు పూర్తయింది. ఆ సైకిల్ ఒక రకంగా సరే మహా అయితే కొంచెం ఎక్స్పాన్షన్ కి స్కోప్ ఉంటుందేమో, కానీ బియర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి అయితే చాలా హై ప్రాబబిలిటీ ఉంది. ఎందుకు? ఇది మార్కెట్ యొక్క సైకిల్. ఎంతసేపటికి నేను చాలా కామెంట్స్ చదివేదాన్నప్పుడు ఇండియా హ్యాస్ గ్రేట్ ఫ్యూచర్. గ్రేట్ ఫ్యూచర్ కి మార్కెట్ సైకిల్ కి సంబంధం లేదు. గ్రేట్ ఫ్యూచర్ అనేది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ఇక్కడ నుంచి 2048, ఇక్కడ నుంచి 2075, ఇది ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. కానీ ఈ మధ్యలో మనకి మార్కెట్ ఈ సైకిల్స్ అన్నిటిని దాటుకొని పోతూనే ఉండాలి. 4 ఏళ్ల బుల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వస్తుంది. బేసిక్ ఏదైతే మార్కెట్ సైకిల్ ఉందో ఆ స్టేజ్కి వచ్చేసింది. సో బేసిక్గా మనం రీసెంట్గా గమనించాను నేను, ఏది మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు 10% మార్కెట్ పడితే యాక్చువల్గా ఆ రోజు నష్టపోయింది ఎఫ్ఐఏలు, రీటైలర్స్ ఆ రోజు ఎంట్రీ తీసుకున్నారు విపరీతంగా. సో ఇప్పుడు బేసిక్గా నేను మార్కెట్లో ఫియర్ రేంజ్, గ్రీడ్ రేంజ్ రెండు ఉంటాయి. మనకి మీటర్ ఉంటుంది ఎప్పుడు, ఫియర్ అండ్ గ్రీడ్ మీటర్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో మార్కెట్ 10% పడ్డప్పుడు మన వాళ్ళందరూ కూడా గ్రీడీ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ 10% కరెక్షన్ జరిగినంత వరకు మన వాళ్ళు భయపడరు. ఓకే, ఇంకొక 10% పడ్డది అనుకోండి కొంచెం ప్యానిక్ అవుద్ది, ఇంకో 10% పడ్డది అనుకోండి అక్కడతో అసలు ఎగ్జిట్ అవ్వడం కూడా మొదలు పెడతారు కొంతమంది. సో బేసిక్గా మన రీటైలర్స్ అందరూ వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే మార్కెట్ 10 to 15% కరెక్షన్ జరిగే దాంట్లో ఉంటారు. అక్కడ గ్రీడ్ రేంజ్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేస్తేనే ఫియర్ రేంజ్ వస్తుంది. మార్కెట్ దాన్ని ఫియర్ రేంజ్ లోకి తీసుకెళ్ళడానికి డెఫినెట్ గా ట్రై చేస్తుంది. ఫియర్ రేంజ్ అనేది రావాలి మార్కెట్ లో, అది వస్తుంది. సో అయితే అంటే మొత్తానికి మనం గత చరిత్ర ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో 2001 గురించి, 2007 గురించి, 2021 గురించి, అండ్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ 24కి సంబంధించి కూడా ఒక క్రాష్ అంటున్నారు. కాబట్టి అంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు? సార్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మాట్లాడేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కాన్సన్ట్రేటెడ్ గా పెట్టకండి. ఇది అంతా కూడా మీరు అవుట్ ఆఫ్ ఎమోషన్ చేసేదే. ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది ఎమోషన్, అది లాజికల్ కాదు. ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఫుల్ క్యాపిటల్ ఎక్స్పోజర్ కనుక మీరు ఒకటే క్యాపిటలైజేషన్ కనుక ఇచ్చినట్లయితే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ క్రాష్ అయితే ఏవైతే హై యూఫోరియాలో ఉన్నాయో కరెక్షన్ కూడా వాటికే ఎక్కువగా జరుగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా ఎక్కువ యూఫోరియాలో ఉన్నాయి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కరెక్షన్ జరగచ్చు. డైవర్సిఫైడ్గా పెట్టుకోండి, కొంతవరకు బాండ్స్లోకి షిఫ్ట్ చేయండి. నిన్న జరిగినటువంటి మన వెబినార్లో బాండ్ మార్కెట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, ఎవరికి తెలియదు బాండ్ మార్కెట్ అంత ఇన్కమ్ ఇస్తుంది అని. సో బేసిక్గా అన్నిటిని అర్థం చేసుకొని డైవర్సిఫై చేయండి పోర్ట్ఫోలియోని, రిస్క్ మిటిగేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. గత హిస్టారికల్ డేటా ప్రకారం ఈ 2024లో మార్కెట్ క్రాష్ అవుతుందా
కాదా అనే దాని గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.